కొన్ని మన నిత్య జీవితంలో చేస్తున్న విధానాల్లో ప్రాయశ్చిత్త విధులు ఉన్నాయట. అవేంటో తెలుసుకుంటే సరిపోతాయి కదా. తెలుసో తెలియకో, తెలిసి తెలియక చేసినటువంటి, అంటే తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలిసి తెలియక కొన్ని, 3 రకాలుగా చేస్తాం కదా. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తములుగా మనం ఏమేమి చేయవచ్చో ప్రతి వారికి సాధ్యమైన కొన్ని నేను చెప్తాను. వీటి ద్వారా మనం బయటపడడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మద్యపానం చేసినటువంటి వాడు ముందుగా పశ్చాత్తాపం చెంది కొంతకాలం పాటు పంచక వ్యాధులు ప్రాసన చేసి ఆహార నియమం పాటించినట్లయితే వాడు ఆ దోషం నుంచి బయటపడతాడు. అంటే దోషం నుంచి బయటపడిపోయి మళ్ళీ మొదలు పెడతాడని కాదు ఇక్కడ అర్థం. ప్రాయశ్చిత్తం అంటూ పుచ్చుకున్నాక మరి చెయ్యకూడదు ఆ పాపాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాయశ్చిత్తం అంటూ జరిగాక మళ్ళీ ఆ పాపాన్ని చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పాపం చేయడం వల్ల కొన్ని కర్మలకు అర్హత కోల్పోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. పాపం చేయడం వల్ల కొన్ని కర్మలకు అర్హత కోల్పోతాం. తిరిగి ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల ఆ కర్మకు అర్హత సంపాదించుకుంటాం. ఎందుకు ప్రాయశ్చిత్తం అంటే? ప్రాయశ్చిత్తం ఎందుకు అర్థమైంది కదా. అంతేకాదు పరమాత్మ మరొక మాట చెప్తున్నాడు గరుడ పురాణంలో. ఏ పాపం చేసేనని నువ్వు అనుకున్నా పశ్చాత్తాపం పడొచ్చు కానీ జీవితాంతం పాపం చేసేనే అనే కార్పణ్య స్థితికి వెళ్ళకూడదట. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. కార్పణ్య స్థితి అంటే కార్పణ్య దోషోపహత స్వభావ చెప్పాడు కదా భగవద్గీతలో. ఎప్పుడు నేను పాపం చేశాను అనుకునే వాడికి తెలియకుండా వాడు ఆత్మని మరింత పాపమయం చేసుకుంటాట. ఇది ఎలాంటిది అంటే, మనం ఏదో బుర్ర తొక్కొచ్చాం, చూసుకున్నాం, వెంటనే వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి కూర్చుంటే బెటర్. అంతేగాని కాళ్ళు కడుక్కున్నా కూడా నిన్న తొక్కిన బురదని ఇప్పుడు ఊహించుకుంటూ అబ్బా అని మళ్ళీ బాధపడుతూ ఆ బురదలోనే కాళ్ళు ఉన్నట్టు కొందరు ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పుడు కడుక్కున్న ఏం లాభం? మనసు నిండా బురద ఉంది. ఒక 2 సన్యాసులు నది దాటడానికి వెళుతూ ఉన్నట్ట. నది దాటుతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి నేను నది దాటలేను, నన్ను స్త్రీని ఎత్తుకుని నది దాటించి వెళ్ళిపోయేట. ఈ పక్కన సన్యాసికి ఇంకా శాంతి దొరకలేదు. నువ్వు సన్యాసివి, ఆడదాన్ని ఎత్తుకున్నావు అని మాటిగా అంటూ ఉన్నట్ట. ఎంత తప్పు చేసావు, ఆడదాన్ని ఎత్తుకున్నావు అని పక్క నుంచి అంటూ ఉన్నట్ట. సన్యాసి ఆడదాన్ని ముట్టుకోకూడదు, నువ్వు ఆడదాన్ని ఎత్తుకున్నావు అన్నట్ట. ఆయన అన్నాడు, నేను ఎత్తుకుని అక్కడ దించేశాను, నువ్వే ఇప్పటివరకు ఎత్తుకున్నావు అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఏమిటక్కడ ఆయన స్త్రీ అనే భావంతో ఎత్తుకోలేదు, ఒక జీవిని రక్షిస్తున్నాను భావంతో ఎత్తుకున్నాడు. దానికి ఆయన మనస్సులో చేయవలసిన ప్రాయశ్చిత్తం మీద ఆయన చేసుకున్నాడు. వీడిగా మనసు నిండా ఆవిడే. కూడదు కదండి. అది ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఆ కార్పణ్యం నుంచి బయటపడాలి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఆయువు చిన్నది. పాపంతో కొంత ఖర్చు చేసావు, దాని గురించి ఏడవడంతో మిగిలినంత ఖర్చు చేస్తావా? కూడదది. ప్రాయశ్చిత్తంతో బాగు చేసుకో. కనుక ప్రాయశ్చిత్తమును కూడా చూపించాడు భగవంతుడు. ఎంత దయామయుడండి. కనుకనే అమ్మో గరుడ పురాణం అంటే భయం వేస్తుందండి. భయం ఏమీ లేదు, వెంటనే జాగ్రత్తలు దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి. కనుక ఎంతో అదృష్టం చేసుకుంటేనే గరుడ పురాణం వినగలం. ఎందుకంటే జాగ్రత్తలు దొరుకుతాయి. అది ఇక్కడ. కనుక రోగం గురించి చెప్పి బెదిరించాడని కాదు, వెంటనే మందు చెప్తున్నాడు, మీరు ఆగి ఇంటికి తీసుకెళ్ళి బాగు చేసుకోవచ్చు. కనుక మీదే ఆలస్యం. కనుక ఇక్కడ పశ్చాత్తాపం పడుతూ ప్రాయశ్చిత్తాలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. అలాంటి విషయములు ఇక్కడ చాలా వివరిస్తున్నాడు. ఒకవేళ చౌర్యం చేసేయడని తెలిసి బాధపడితే అప్పుడేం చేయాలి? తిన్నగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను ఫలానా తప్పు చేశాను, చౌర్యం చేశానని తెలుసుకుని తనకు తాను శిక్ష వేసుకోవాలట. వాడికి చెప్పి దాని నుంచి బయటపడతాట. ఇది నేను మహాభారతంలో శంఖలిఖితుల వృత్తాంతం చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుండి ఉంటుంది. అయితే నేను తప్పు చేశాను వెళ్ళి వాడికి వాడు సరెండర్ అవ్వగలిగాడు దమ్ములు ఎవరుకున్నాయండి. ఎందుకంటే రాజదండన కానీ ఇక్కడ పొందితే పైన యమదండన ఉండదుట. ఈ మాట మనకి రామాయణంలో వాలిని కొట్టినప్పుడు రామచంద్రమూర్తి చెప్తాడు అక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక రాజదండన పొందిన వాడికి యమదండన ఉండదు. శిక్షను తప్పించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాడికి డబల్ అక్కడ పడతాయని గుర్తుపెట్టుకోండి. కనుక ఇక్కడ తప్పించుకుంటే అక్కడ ఇంకా గట్టి దెబ్బలు తగులుతాయి. ఇక్కడ కొంత మనం అనుభవిస్తే అక్కడ కొంచెం తగ్గే అవకాశం ఉంది. కనుక ఇక్కడ తప్పించుకున్న వాళ్ళందరూ ఈ రోజు రాజులై చలామణైపోతున్నారంటే అక్కడ వాళ్ళు కొన్ని కల్పాల కాలం పడి ఉండాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనకి గరుడ పురాణం వినడం వల్ల ఎంత ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందో మీరు ఆలోచించండి. ఇవందరూ విశ్వసిస్తే అసలు పాపం చేస్తారా చెప్పండి? ఇవి చిన్నప్పటి నుంచి చెప్పకపోవడం వల్లనే పాపం చేయడానికి నిర్భయంగా తెగించి చేస్తున్నారు. దాని ఫలితం సమాజం అంతా అనుభవిస్తుంది. అందుకే బాల్యం నుంచే మీరు పురాణ విద్య పిల్లలకి నేర్పితే వాళ్ళు పాపం చేయలేరు. అందుకని కాళ్ళు కీళ్ళు కథల వేసిలో చెప్పుకుంటే అయ్యో చేసేమే అనుకోవడం తప్ప బాగుపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే వీడికి దొంగతనం చేయడానికి కూడా శక్తి లేదు. వీడేం చేస్తాడు? చిన్నప్పటి నుంచి చెప్తే పనులు చేయరు. చూసారా?
అందుకే ఎప్పుడైనా ధర్మబోధ చాలా అవసరం. విశ్వనాథ వారు ఒక మాట చెప్తారు, పాపభీతి లేని వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో అని ఉదాహరణ చూపిస్తారు. కనుక పాపభీతి లేని సమాజం ఎంత పతనమైపోతుందో అని మాట అంటారు. కనుక సమాజం బాగుండాలంటే పాపభీతి ఉండాలి. అది ఇక్కడ వివరిస్తున్నారు. అంతేకాదు అనేక పాపములకి విశేషములు చెప్తూ కొన్ని ముఖ్యమైన అంశములు, ఇందాక చెప్పిన పుణ్యక్షేత్రములకు వెళ్ళడం, గంగాది నదుల్లో స్నానం చేయడం, అక్కడ కొంతకాలం నివసిస్తూ అనుష్ఠానం చేసుకోవడం, ఇది కూడా ప్రాయశ్చిత్తంలో ఒక భాగం. కనుకనే పాపం చేసేమని బాధపడకుండా ప్రయాణం కట్టి క్షేత్రాలకు వెళ్ళి సాధన చేసుకోవాలి. ఆ సాధన అందుకే క్షేత్రవాసం, తీర్థస్నానం పాపనాశనానికి చెయ్యాలి. నిజంగా అన్ని పాపాలు చేసుకున్నవాడు నాలో ఉన్నాడని ధైర్యంగా చెప్పగలడా? ఎవడనగలడండి ఆ మాట? కనుకనే ఇవి ఇంకా ఉన్నాయి అంటే కడుక్కోవడానికి వెళ్లాల్సిందే.